మాధవరెడ్డి కవి కలము యూట్యూబ్ ఛానల్కు స్వాగతము. మన పూర్వపు పురాణాల ప్రకారము 4 వేదములు, 1 ఋగ్వేదము, 2వది యజుర్వేదము, 3వది సామవేదము, 4వది అథర్వణ వేదము. మొదటిది ఋగ్వేదము అనగా అందులో దేవతల ప్రార్థనలు, కీర్తనలు, దేవతలకు సంబంధించిన మంత్రాలు, శ్లోకాలు ఉండును. 2వది యజుర్వేదము. యజుర్వేదము అనగా యాగములు, క్రతువులు, పూజలు, పునస్కారాలు, వాటికి సంబంధించిన మంత్రాలు, శ్లోకాలు ఉండును. 3వది సామవేదము. సామవేదము అనగా సంగీతము, పాటలు, గానములు, కవిత్వాలు అనే విషయాలు అందులో పొందుపరిచి ఉండును. 4వది ఆయుర్వేదము. ఆయుర్వేదము అనగానే మనము ఆయుర్వేద వైద్యము అని కూడా వింటున్నాము కదా, అదే విషయములు ఆయుర్వేదంలో ఉండును. అవే కాకుండా ఇంకా అనేక మంత్రాలు, తంత్రాలు, మన జీవితములకు సంబంధించిన ఎన్నో విషయములు అథర్వణ వేదములో ఉండును. ఇప్పుడు మన పురాణాల ప్రకారము వేదములు 4 ఉన్నవి అని తెలుసుకున్నాము. ఇప్పుడు అదే విధముగా యుగములు కూడా 4 ఉన్నవి. మొదటిది కృతాయుగము, 2వది త్రేతాయుగము, 3వది ద్వాపారయుగము, 4వది కలియుగము. ఈ 4 యుగములు కలిస్తే ఒక మహాయుగము అని పిలువబడుచున్నది. 4 యుగములు కలిస్తే ఒక మహాయుగము అని తెలుసుకున్నాము కదా. ఈ మహాయుగము యొక్క ఆయుస్సు అనగా ఎన్ని సంవత్సరములు అయితే మహాయుగము అవుతున్నదో తెలుసుకుందాము. 43,20,000 ఏండ్లు అయితే మహాయుగము అవుతున్నది. అనగా 4 యుగములు కలిస్తే 43,20,000 సంవత్సరములు అని భావము. అంటే ఒక్కొక్క యుగము ఎన్ని సంవత్సరములు ఉన్నదో తెలుసుకుందాము. కృతాయుగము 17,28,000 ఏండ్లు. కృతాయుగము 12,26,000 ఏండ్లు. ద్వాపారయుగము 8,64,000 సంవత్సరములు. 8,06,400 సంవత్సరములు ద్వాపారయుగము. కలియుగము 4,32,000 సంవత్సరములు. కలియుగము 4,32,000 సంవత్సరములు. కలియుగము ఎప్పుడు ప్రారంభమైనది తెలుసుకుందాము. కృష్ణావతారము ముగియడముతోనే కలియుగము ప్రారంభమైనది. కృష్ణుడు ఎప్పుడైతే అవతారము చాలించినాడో అప్పటి నుండి కలియుగము ప్రారంభమైనది. అనగా క్రీస్తు పూర్వము 3,01,02 సంవత్సరములు. క్రీస్తు పూర్వము అంటే యేసుక్రీస్తు పుట్టక ముందు అని భావము. ఇప్పటి వరకు కలియుగము జరిగినది 5,01,27 సంవత్సరములు. ఇప్పటికీ కలియుగము జరిగినది 5,01,27 సంవత్సరములు. ఇంకా కలియుగము జరగవలసినది
4,26,873 సంవత్సరములో. ఇంకా కలియుగము జరగవలసి ఉన్నది 4,26,873 సంవత్సరములు. రేపు ఉగాది పండుగ అని మనకు తెలుసు. కానీ ఉగాది అంటే ఏమిటో ఒకసారి ఆలోచించినట్లంటే, యుగానికి ఆది అంటే మొదటిది అని భావము. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఉగాది పండుగ రోజుని సృష్టి ప్రారంభించినాడు అని కూడా వాడుకలో ఉన్నది. ఉగాది అంటే యుగానికి ఆది అని తెలుసుకున్నాము. ఉగాది అంటే అన్నీ వెళ్ళిపోయి కొత్త సంవత్సరము అని భావము. అన్నీ అంటే ఏమిటి అంటే నక్షత్రములు, నెలలు, ఇలా తిథులు మొత్తము ముగియడము వలననే ఉగాది పండుగ ఏర్పడుతున్నది. అన్నీ మళ్ళీ కొత్తే వస్తున్నవి. సంవత్సరములు అనగా చైత్రమాసము, ఇలా తిథి అయినా అశ్విని, ఇట్లా నక్షత్రము, ఇట్లా తిథి పాఠ్యమి, ఇలా అన్నీ మొదటియే ప్రారంభమవుతున్నవి. కావున దాన్నే ఉగాది పండుగ. అయితే మనము ఉగాది పండుగ రోజున షడ్రుచులు ఎందుకు తినాలి అని చూసినట్లయితే, మనకు ఋషులు పెట్టిన పేరు ఋతువులు 6. ఋతువుకు ఒక రుచి పండుచుండును నేడు.